సర్కార్ వచ్చుడేమో గాని గీ మహాలక్ష్మి పథకం చేయంగా మా బతుకులు ఆగమైనాయి అని ఇప్పటికే ఆటో అన్నలు లాబోదిబోమంటుర్రు. ఒకప్పుడు బస్సుల నిలబడి పోలేనోళ్ళు ఓ 10 రూపాయలు అటో ఇటో అయినా ఆటోలల్ల నిమ్మలంగా కూసొని పోవచ్చని ఆటో ఎక్కుతుండే. కానీ ఈ ఫ్రీ బస్సులు వచ్చి నడవ శాతగాని ముసలోళ్ళు గుట ఆధార్ కార్డు పట్టుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కబట్టే. బస్సుల సీట్ ఏమో గాని బస్సు దొరకుడే పరేషాన్ అవుతుంది గీ స్కీమ్ చేయబట్టి. అయినా సుత ఆటో ఎక్కనికి కాళ్ళు వెనక ముందైతురు గీ ఆడోళ్ళు. సర్కారేమో ఇచ్చిన హామీని వెనకకు తీసుకోవద్దని ఏడ ఎన్ని పంచాయతీలైనా వెనక పోకుండా పథకాన్ని నడిపిస్తుంది. ఇంకో దిక్కు కొత్త కొత్త బస్సులు కూడా తెచ్చేందుకు ఆలోచన చేస్తుంది. ఒకరికి లాభం జరిగితే ఇంకొకరికి ఏదో ఓ తీర్ల నష్టం జరుగుతుంది అన్నట్టు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ ఆటో డ్రైవర్ల ఆగానికి వచ్చింది. గిరాకీ లేక ట్రిప్పులు కొట్టక ఇప్పటికే ఫైనాన్స్ ల ఆటోలు కొన్నోళ్ళు ఈఎంఐ కట్టలేక తలకై తాకట్టు పెట్టాల్సి వస్తుందని నెత్తి కొట్టుకుంటారు. ఇంతకు ముందే ఇల్లు గడుచుడు అట్లట్లుంటుంటాయి. ఇప్పుడు ఇంకా అధ్వానంగా తయారైందని దన్నాలు గుట్ట షురూ చేసిరు. అయినా సర్కార్ మా గోసింటలేదని రందిలున్నారు ఆటో డ్రైవర్ అన్నలు. ఇక ఇట్లయితే గాన్ పనని ఈ నెల 4 తారీఖు ఇందిరా పార్క్ కాడ మహాధర్నా చేస్తేందుకు చూస్తున్నారట. మహాలక్ష్మి పథకం పెట్టి మా బతుకు తెరువుకు బాధలు తెచ్చిరు కాబట్టి ఇంకో కొత్త పథకం తెచ్చి మాకు ప్రతి నెల 15,000 జీవన భృతి ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు. చూడాలిగా మరి ప్రజాపాలనని అన్ని తీర్ల తిప్పాలు తీరుస్తందుకు పబ్లిక్ కు పథకాలు తెస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ధర్నాతోనే ఏం చేస్తుందో.